కొన్ని కండిషన్స్ నేను చెప్తున్నాను. అంటే నేను చూసినటివి. లైక్ వర్క్ స్టేషన్‌లో ఇల్లు చూసుకుంటే, అక్కడ మనకు ప్రాపర్ స్కూల్స్ లేకపోవడం ఒక ఇష్యూ అయితే, ఎక్కడైతే అంటే 2 అవర్స్ జర్నీ పడుతుంది చూడండి. వాళ్ళ ఓన్ ప్లేస్ ఏదైనా లొకేషన్ కావచ్చు. అక్కడ స్కూల్స్ కానీ, ఆ సరౌండింగ్ కొంచెం ఫేవరబుల్‌గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చూసుకుంటే దూరంగా బావుంటుంది. కానీ వర్క్ స్టేషన్ దగ్గర ఏరియా వచ్చేసి అంత ఫేవరబుల్‌గా ఉండదు ఫ్యామిలీకి ఓరియెంటెడ్. మరి అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు ఏం కుచ్ చేస్తారు? పానే కే లియే కుచ్ కోనా హై. మీరు అవ్వా, బువ్వా కావాలని 2 ఏదో ఒకటే చాయిస్ చేసుకోవాలి. ఓకే. ఐదర్ యూ వాంట్ టు గెట్ ట్రబుల్ ఆర్ యూ విల్ ట్రబుల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ యువర్ చాయిస్. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. మీ జాబ్ ఇంపార్టెంటే. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయకపోతే కష్టం. పిల్లల్ని మంచి లైఫ్ ఇవ్వాలి. అందరికీ ఉంటాయి. యాహ్! సో యూ హావ్ టు డిసైడ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. యాహ్! లేదంటే డైవర్స్‌లు అయిపోతాయి. ఓకే. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీ హెడ్ విల్ టేక్ ది మాక్సిమం బర్డెన్. యాహ్! నెక్స్ట్ మేడమ్, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ వీళ్ళు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. సో లొకేషన్ ఎందుకంటే ఇవన్నీ చూసుకోకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తామంటే ఇబ్బంది పడతారు. యాహ్! అండ్ లొకేషన్ విషయానికి వస్తే అంటే ఎక్కువ మంది కూడా తెలంగాణ బయ్యర్స్ ఉంటున్నారా? లేకపోతే ఔట్‌సైడర్స్ కూడా ఉంటున్నారా? ఎప్పుడు కూడా ఏ స్టేట్లో అక్కడ ఉన్న వాళ్ళే కొనరండి. హ్మ్. చాలా మందికి ఏమనుకుంటారంటే తెలంగాణలో కొనుక్కుంటాడు, అమెరికా వాడు అమెరికాలోనే కొనుక్కుంటాడు, ఢిల్లీ వాడు ఢిల్లీలో కొనుక్కుంటాడు అనేది దట్ ఈస్ గాన్. హ్మ్. టుడే ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్. యాహ్! హైదరాబాద్లో ఏ స్టేట్ వాళ్ళు లేరు చెప్పండి మీరు నాకు. తెలంగాణ వదిలేండి, ఫర్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్. యెస్. యెస్. ఏ స్టేట్ వాళ్ళు లేరు. గుజరాత్ వాళ్ళు లేరా, రాజస్థాన్ వాళ్ళు లేరా, ఢిల్లీ లేరా, పంజాబ్ వాళ్ళు లేరా, ఏ స్టేట్ వాళ్ళు లేరు. అదర్ కంట్రీస్ ఇంకా నేను మాట్లాడలే. అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. నాకు తెలిసి నాకున్న అనాలిసిస్లో లోకల్ ఇన్వెస్ట్మెంట్ మేబీ 25-35%. అరౌండ్ అనదర్ 25-30% ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, మేబీ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ ఓకే. సౌదీ. నేను రీసెంట్గా కూడా ఎస్టర్డే మెట్ వన్ కస్టమర్ ఇన్వెస్టర్ of around 2 crores budget. He wants to he's from Hyderabad, but he's settled in Saudi. సౌదీలో సెటిల్, బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ రిటర్న్స్ హ్మ్. పెద్దగా లేవు, అక్కడ అఫోర్డబిలిటీ చేయలేరు. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయనకి రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ 20-25% వస్తాయి. సో ఈజ్ నాట్ తెలంగాణ ఉన్నాడు కూడా అక్కడ సెటిల్ అయిపోయాడు. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మనవల కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్లో 10 రూపాయలు దొరికేది 10 సంవత్సరాల తర్వాత అది 30 అవుతుందా, 50 అవుతుందా, 100 అవుతుందా ఎవరికి తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆయన ఎవరు 22 years బ్యాక్ 60,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు. హ్మ్. 22 years. లాస్ట్ వీక్ he has sold it off to 36 lakhs or 35 lakhs. 60,000 rupees, 36 lakhs. What is the returns? అలాంటి కైండ్ ఆఫ్ ఒకప్పుడు మనం 20 సంవత్సరాల ముందు కుక్కట్పల్లి అంటే ఎవరికైనా తెలుసా? నో. అంతగా తెలీదు. తెలియదు. తెల్లాపూర్ అంటే ఎవరికైనా తెలుసా? నో. తెలియదు. ఈరోజు తెల్లాపూర్ తెలియదు, అందరికీ తెలుసు, లైమ్ లైట్లో ఉంది. గూగుల్లో చేసిన ఎన్ఆర్ఐ చేస్తే ఫస్ట్ దే విల్ ఆస్క్ మీ వేర్ ఈస్ తెల్లాపూర్, వేర్ ఈస్ కొల్లూరు, విచ్ ఎగ్జిట్, వేర్ ఈస్ గచ్చిబౌలి, హ్మ్. వేర్ ఈస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అడుగుతున్నారు. హ్మ్. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ జంగిల్లో ఉండేదంట. దట్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ 10 years దెర్ ఈస్ ఎ షిఫ్ట్. ఆ డిస్టెన్స్ మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా దే వాంట్ టు మేక్ అప్ టు 100 kilometers అట్లీస్ట్ సిటీ లెవెల్లో వచ్చేసి కలిసిపోవాలని ఒక ప్లాన్. హ్మ్. అది 20 years అవుతుంది. దే ఆర్ వర్కింగ్ అవుట్ అన్ న్యూ మెగా ప్లాన్ ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్ హెస్ కమ్. అంతకుముందు 2007-8లో 2030 వరకు ప్లాన్ చేశారు. ప్రాబ్లీ ఇప్పుడు దే ఆర్ పుట్టింగ్ ఎ న్యూ ప్లాన్ ఇన్ 2024, మేబీ ఫర్ నెక్స్ట్ 20-25 years. హ్మ్. సో దాంట్లో ఆ డెవలప్మెంట్స్ ప్లానింగ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్. ఇప్పుడు కూడా బంజారా జూబ్లీస్ అంటాం కానీ వర్షం పడితే మనకు వాటర్ డ్రైనేజ్ ఫ్లోయింగ్ ఉంటుంది. బట్ న్యూ అప్పుడు ఏంటంటే అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చేసే వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ది మెయిన్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాచురల్ కెలామిటీ, ఎనీ లాంగ్వేజ్ గై కెన్ సర్వైవ్ ఇన్ హైదరాబాద్, ది కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ది నేచర్ ఆఫ్ ది సిటిజన్స్ ఇన్ హైదరాబాద్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అంటే దెర్ నో మచ్ కాంట్రవర్సీస్. ఎక్కడో ఒకటి ఆరు ఎక్కడో జరుగుతుంది, అది కూడా క్రియేటెడ్ ఉంటుంది, న్యాచురల్గా జరగవు. సో ఇన్ని ఫెసిలిటీస్, టెంపరేచర్ మెయిన్లీ న్యాచురల్గా ఎలా అంటే చలి ఎక్కువ ఉంటుంది,
వేడి ఎక్కువ ఉంటుంది కానీ తేమ ఉండదు గాలిలో, హ్యూమిడిటీ ఉండదు. Yeah. సో దానివల్ల మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత వదిలి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇక్కడ కొనుక్కొని 3 సంవత్సరాలు ఉండి అలవాటు పడిపోయి బయట, ఇప్పుడు నేనే వైజాగ్లో పెరిగాను. ఐ బోర్న్ అండ్ బాటప్ ఇన్ వైజాగ్. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తే నేను వైజాగ్లో ఉండలేను. హైదరాబాద్ 1990లో వచ్చేసాను. Oh. అంతే 33 years ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ చదువుకున్నా, ఇప్పుడు వెళ్తే వీ కాంట్ అఫోర్డ్ టు స్టే దేర్. అఫోర్డ్ కూడా కాదు, ఉండలేము ఆ అట్మాస్ఫియర్కి. బట్టలు వేసుకుంటే బయటకు వెళ్ళండి, విత్ ఇన్ 10 minutes మొత్తం వెట్ అయిపోతుంది. అంటే అది బంకలాగా అంటుకుంటుంది హ్యూమిడిటీ. ఇక్కడ అది లేదు హైదరాబాద్లో. మీరు చూసుకుంటే ఎంత వేడున్నా ఎంత ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఆ హ్యూమిడిటీ లేదు. సో ఇన్వెస్టర్స్ అనేది మీరు అడిగిన క్వశ్చన్కి లోకలైట్స్ కొంతమంది ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది టోటల్ 100%. అందరూ తెలంగాణలో, ఈవెన్ ఆంధ్ర ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. చెన్నై వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బెంగళూరు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ముంబై వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఏ స్ట్రీట్ షాప్ చూసినా, ఏ హార్డ్వేర్ షాప్ చూసినా తెలుగు వాళ్ళు రన్ చేయాలి. మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాజస్థానీ ఆర్ గుజరాతీ. సెరమిక్స్, టైల్స్, ఇవన్నీ మన వాళ్ళు చేసే సబ్జెక్ట్ కాదు. ఆ బయట నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి ఇల్లు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, ఇంక్లూడింగ్ ఫామ్ హౌసెస్. సో హైదరాబాద్లో ఇన్వెస్టర్కి అందుకనే మనం ఏంటంటే, గవర్నమెంట్ మన ఎవరు అడిగారు, గవర్నమెంట్ చేంజ్ అయింది కదా పడిపోతుంది అంటే, హైదరాబాద్లో లోకల్ ఇన్వెస్టర్స్ కొద్ది పర్సంటేజ్, మేజర్ పర్సంటేజ్ బయట నుండి ఉంది. ఎన్ఆర్ఐస్, యుఎస్, యూకే, ప్యారిస్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా, సౌదీ, మిడిల్ ఈస్ట్, మలేషియా, వీటిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మన అందుకనే రియల్ ఎస్టేట్ ఇప్పటి నుండి నాకు తెలిసి నెక్స్ట్ 5-10 years వరకు దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. దెర్ విల్ బి ఎ ఫ్లో ఆఫ్ ఇన్వెస్టర్, ఎస్పెషల్లీ టు హైదరాబాద్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడు కూడా వీఆర్ సెల్లింగ్ ఎట్ లోయెస్ట్ రేట్స్ కంపేర్ టు ది మేజర్ సిటీస్ ఆఫ్ ది కంట్రీ. ఐదర్ బెంగళూరు అని, ముంబై అని, మనం చాలా లో అఫోర్డబుల్. ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కునే పరిస్థితి ఉంది. ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవాలన్నా దెర్ ఆర్ ప్లేసెస్, సంబడి వాంట్ దే కెన్ అప్రోచ్ us. దెర్ ఆర్ ప్లేసెస్, ఓన్లీ థింగ్ డిస్టెన్స్ మారుతుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, సో హైదరాబాద్కి నాకు తెలిసి వచ్చిన ఫియర్ ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ టు గ్రో అండ్ దట్ విల్ హ్యాపన్ టు, అండ్ గవర్నమెంట్ తీసుకున్న మెజారిటీ ఇంకా స్పీడ్ అవ్వచ్చు డెవలప్మెంట్. అంతకుముందు గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో దానికంటే ఇంకా స్పీడ్ అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.